హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి తెలుగు మెథడాలజీలో డే 17 వీడియో అండి. ఆల్రెడీ డే 16 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వారు ఉంటే డెఫినెట్గా చూడండి. కొద్దిగా 2-3 డేస్ నుంచి కోల్డ్ అయిందండి, అందుకే కొద్దిగా డిఫరెంట్గా వస్తుంది. కొద్దిగా వాయిస్ అడ్జస్ట్ చేసుకోండి. అండ్ మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి భాషా నైపుణ్యాలు. ఈ భాషా నైపుణ్యాలలో మనకి 4 ఉంటాయని తెలుసు. వాటినే LSRW అని పిలుస్తాము. ఇందులో లిజనింగ్ అయిపోయింది, స్పీకింగ్ అయిపోయింది, రీడింగ్ అయిపోయింది. లాస్ట్ వన్ వచ్చేసి రైటింగ్ అండి. సో ఈరోజు రైటింగ్ గురించి చూద్దాము. సో రైటింగ్నే తెలుగులో ఏమని పిలుస్తారు అంటే లేఖనం అని పిలుస్తారు. ఓకే, సో లేఖనం టాపిక్ని డిస్కస్ చేద్దాము. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపికే. ప్రతిదీ చూసుకుంటూ వెళ్దాము. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూడండి. భాషా నైపుణ్యాల్లో ఇది చిట్ట చివరిది అండ్ 4వ నైపుణ్యం, అదే లేఖనం. సో లేఖనం అంటే ఏంటంటే రాయడం. అందులోనే ఉంది కదండి, లేఖనం అంటే రాయడం. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి తన భావాలని భాషణం రూపంలో అంటే మాట్లాడడం రూపంలో చెప్పొచ్చు, లేదంటే తన భావాలని రాసి కూడా చెప్పొచ్చు. ఓకే, అంటే ఒక వ్యక్తి తన భావాలని రాయడం ద్వారా తెలిపితే దాన్నే లేఖనం అని పిలుస్తారు. ఓకే, సో ఎగ్జాంపుల్గా ఇప్పుడు నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి. గొప్ప గొప్ప ఆథర్స్ కొన్ని బుక్స్ని రిలీజ్ చేస్తుంటారు. అవన్నీ కూడా ఏంటండి, కొన్ని ఆటోబయోగ్రఫీస్ ఉంటాయి, కొన్ని బయోగ్రఫీస్ ఉంటాయి. అవన్నీ కూడా వాళ్ళు ప్రతి ఒక్కరి దగ్గరికి వచ్చి అన్నింటినీ మాట్లాడి తెలుపలేరు కాబట్టి వారి యొక్క భావాలన్నింటినీ కూడా ఒక బుక్ రూపంలో కావచ్చు, లేదంటే ఒక పేపర్ పైన కానీ రాసి అందరికీ తెలుపుతారు. సో ఇలా తెలపడాన్నే లేఖనం అని పిలుస్తారు. చూడండి, వాచిక చర్యకు అక్షర రూపమే లేఖనం. కరెక్టే కదండి. అంటే మాట్లాడే భావాన్ని అక్షర రూపంగా రాస్తే అది లేఖనం అవుతుంది. పఠనం, లేఖనాల్లో ముందుగా నేర్పించాల్సింది పఠనం అనేది నేర్పించాలండి. ఓకే, అంటే చదవడాన్ని ముందుగా నేర్పించాలా, లేదంటే రాయడాన్ని ముందుగా నేర్పించాలా అంటే చదవడాన్నే ముందుగా నేర్పించాలి అని చెప్పేసి చెప్పారు. అలా చదవడాన్ని అంటే పఠనాన్ని ముందుగా నేర్పాలి అన్నది ఎవరు అంటే రైబర్న్ తెలిపిండండి. ఓకే, లేదు లేఖనమే ముందుగా నేర్పాలి అన్నది ఎవరు అంటే మాంటిస్సోరీ తెలపడం జరిగింది. ఓకే, ఈ 2 నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అయితే వాగ్రూపమైన భాషకు ఒక స్థిరమైన రూపాన్ని కల్పించడమే లేఖనం. కరెక్టే కదండి. మాట్లాడే భాషకు ఒక స్థిరమైన రూపం వచ్చింది అంటే అది లేఖనం ద్వారా వస్తుంది. సో ఇక్కడ మాట్లాడే భాషకి ఏకరూపత లేకపోయినా పర్లేదు, కానీ రాసే భాషకు మాత్రం కంపల్సరిగా ఏకరూపత అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ఒక భాష మాట్లాడుతున్నాము అంటే, ఇప్పుడు తెలుగు మాట్లాడుతుంటే దాంట్లో హిందీని యాడ్ చేసి మాట్లాడుతుంటారు, ఇంగ్లీష్ని యాడ్ చేసి మాట్లాడుతుంటారు. అంటే డిఫరెంట్ పదాలను కూడా యూజ్ చేస్తూ మాట్లాడతారు. బట్ రాసేటప్పుడు మాత్రం తెలుగు రాస్తే టోటల్గా మ్యాక్సిమం తెలుగులోనే రాయాలి, ఇంగ్లీష్ రాస్తే మ్యాక్సిమం ఇంగ్లీష్ పదాలే ఉపయోగించాలి. ఇలా ప్రతి భాషకు రాయడంలో ఏకరూపత అనేది తప్పనిసరిగా ఉండాలి. సో అది లేఖనం యొక్క ఇంట్రడక్షను. సో ఈ లేఖనం నైపుణ్యం యొక్క లక్షణాలు ఏంటి అనేది చూద్దాం. అంటే ప్రాథమిక దశలో లేఖనానికి సంబంధించి ఏ విధంగా ఉండాలి, మాధ్యమిక దశలో, ఉన్నత దశలో ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాము. ప్రాథమిక దశలో అయితే స్పష్టంగా లిపి దోషాలు లేకుండా రాయాలి. ఓకే, ప్రాథమిక దశలోనే స్పష్టంగా రాయాలి, అందులో ఏ దోషం లేకుండా రాయాలి. అక్షరాలు పదాల మధ్య సమదూరం అంటే కరెక్ట్గా దూరాన్ని పాటిస్తూ రాయాలి. నెక్స్ట్ సముచిత వేగంతో రాయాలి, అంటే ఉచితమైన వేగాన్ని పాటిస్తూ రాయాలి. ఓకే, ఇది ప్రాథమిక దశ. అదే ప్రాథమికోన్నత స్థాయికి చూసినట్లయితే సమతను పాటించి రాయడం. సో ఇక్కడ సమత అంటే ఏంటి అంటే అక్షరాలన్నీ కూడా ఒకే పరిమాణంలో రాయాలండి. ఓకే, అక్షరాలన్నీ కూడా ఒకే పరిమాణంలో రాస్తే అది సమత అంటారు. ఎగ్జాంపుల్గా ఇప్పుడు తెలుగు హ్యాండ్ రైటింగ్ కోసం ఏం చేస్తారు అంటే, చిన్నపిల్లలకి ఇలా చూచిరాత బుక్ ఉంటుంది కదండి, దాంట్లో రాసే ప్రతి అక్షరం కూడా సమతను పాటించి ఉంటుంది. అంటే ఒకే క్రమంలో అండ్ ఒకే పరిమాణంలో అక్షరాలు అనేవి ఉంటాయి. సో ఇలా ప్రాథమికోన్నత స్థాయి వచ్చేసరికి సమతను పాటించి రాయాలి, విరామ చిహ్నాలను పాటిస్తూ రాయాలి, అందంగా రాయాలి. ఇది ప్రాథమికోన్నత స్థాయి. అదే ఉన్నత స్థాయికి వచ్చేసరికి సందర్భానుసారంగా అంటే సిచ్యువేషన్కి అనుగుణంగా రాయాలి, ప్రక్రియానుగుణంగా రాయాలి, అండ్ జాతీయాలను, నుడికారాలను, సామెతలను ఉపయోగిస్తూ రాయాలి, అండ్ క్రియేటివిటీతో రాయాలి, అండ్ విమర్శనాత్మకంగా కూడా రాయడం ఉన్నత స్థాయికి సంబంధించిన లక్షణం. ఓకే, ఇవ్వండి. సో ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏది లేఖనంలో అంటే ఇది చూసుకోవాలండి. చూడండి,
మంచి దస్తూరికి అంటే మంచి రాతకి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనిలో నుంచి బిట్టే విధంగా ఫ్రేమ్ అవుతుంది అంటే ఇలా మంచి దస్తూరి లక్షణాలు వచ్చేసి మనకు ఒక 8 ఉంటాయండి. ఆ 8 ఏంటి అనేవి తెలుసుకోవాలి. అండ్ అక్కడ ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్పష్టత అని ఉంది. స్పష్టత అంటే ఏంటి అనేది ఇక్కడ ఉంది కదండి, ఇదంతా కూడా క్లారిటీగా చూసుకోవాలి. ఓకే, ఇదే విధంగా ఎగ్జాంపుల్ ఇచ్చేసి అది దేని కిందికి వస్తుందని అడుగుతాడు. ఓకే, సో మంచి రాత, మంచి దస్తూరికి ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చూస్తే ఫస్ట్ లక్షణం వచ్చేసి స్పష్టత ఉండాలి. అంటే మంచి రాతకి కంపల్సరిగా స్పష్టత అనేది ఉండాలి. అయితే విద్యార్థి రాసేటప్పుడు అక్షరానికి అక్షరానికి కావచ్చు, పదానికి పదానికి, వాక్యానికి వాక్యానికి మధ్య తగినంత వ్యవధానం కలిగిస్తూ రాస్తే అది స్పష్టత. వ్యవధానం అంటే దూరం దూరంగా. ఓకే, అంటే అక్షరానికి అక్షరానికి కావచ్చు, పదానికి పదానికి కావచ్చు, ఇలా ప్రతి దానికి కూడా వ్యవధానం పాటిస్తూ అంటే దూరం దూరంగా రాస్తే అది స్పష్టత అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సమత. సమత అంటే ఏంటి, ఇందాకే చెప్పాను. విద్యార్థి రాసేటప్పుడు అక్షరాలన్నీ కూడా ఒకే పరిమాణంలో రాయాలి. ఎగ్జాంపుల్గా చూచిరాతను చూసుకుంటే అన్ని అక్షరాలు ఒకే పరిమాణంలో వస్తాయి. ఇలా అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో రాస్తే అది సమత అని పిలుస్తారు. ప్రీవియస్ స్టేట్లో ఈ బిట్టుపడింది. అక్షరాలన్నీ కూడా ఒకే పరిమాణంలో రాస్తే అది ఏమవుతుంది అని అడిగాడు. ఇచ్చేసి ఆప్షన్స్ స్పష్టత, సమత, వేగం, రీతి అని ఇచ్చాడు. సో సమత అవుతుందండి. ఓకే, అందుకే లోపల ఉన్న డెఫినేషన్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో సమత అంటే ఒకే పరిమాణంలో రాయడంలో వేటిని తీసుకుంటాము అంటే ఏకాక్షరాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షరాలు, సంశ్లేషాక్షరాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏది నియమం పాటించాలి అంటే సమత నియమం పాటించాలి. అంటే ఇవి రాసేటప్పుడు అక్షరాలన్నీ కూడా ఒకే పరిమాణంలో రాయడానికి ట్రై చేయాలి. ఓకే, ఇది. నెక్స్ట్ వచ్చేసి వేగం. అందులోనే ఉంది కదండి. వేగం అంటే ఏంటి, పిల్లలు ఏదైనా రాస్తున్నారు అంటే ఖచ్చితమైన వేగాన్ని పాటించి రాయాలండి. ఇలా ఖచ్చితమైన వేగాన్ని పాటిస్తూ రాస్తే ఆ రాయడంలో దోషాలు ఏవి లేకుండా స్పష్టంగా రాయడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీతి. రీతి అంటే ఏంటంటే అక్షరాలు రాసే విధానాన్నే రీతి అంటారు. ఓకే, అక్షరాలు రాసే విధానాన్ని ఏమంటారు అంటే రీతి అంటారు. చూడండి, విద్యార్థి రాసేటప్పుడు అక్షరాలను ఎడమకు కానీ కుడికి కానీ, ఇది కుడికి అండి, వాలకుండా ఒకే వరుస క్రమంలో రాస్తే అది రీతి. ఓకే, భంగిమ. భంగిమ అంటే ఏంటంటే కూర్చునే విధానం. ఆ కూర్చునే విధానాన్ని తెలిపేదే భంగిమ. ఓకే, అంటే వెన్నెముక అనేది వంచకుండా చక్కగా కూర్చొని బల్లపైన 2 చేతులను ఉంచేసి కుడి చేయి భుజం రాసే వరకు లంబంగా ఉండేటట్లు చూసుకోవాలండి. ఓకే, వర్ణక్రమ దోషరాహిత్యం అంటే అక్షర దోషాలు, భాషా దోషాలు, భావా దోషాలు లేకుండా రాయడమే వర్ణక్రమ దోషరాహిత్యం అని పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి సౌష్ఠవం లేదా అందం. అంటే లేఖనం అనేది చూడ్డానికి అందంగా ఉండాలి. అంటే హ్యాండ్ రైటింగ్ అనేది చూడ్డానికి అందంగా కనిపించే విధంగా రాయాలి. అలా రాస్తే అది మంచి దస్తూరి యొక్క లక్షణం అవుతుంది. నెక్స్ట్ విరామ చిహ్నాలను పాటిస్తూ రాయాలి. అంటే ఎక్కడ పుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ కామాలు ఉపయోగించాలి అనేవి అన్నీ చూసుకుంటూ రాస్తే అది మంచి దస్తూరికి ఉన్నటువంటి లక్షణం. ఓకే, అంటే ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూసుకోండి. మంచి దస్తూరికి ఉండాల్సిన లక్షణాలు స్పష్టత ఉండాలి, సమత ఉండాలి, వేగం, రీతి, భంగిమ, వర్ణక్రమ దోషరాహిత్యం, సౌష్ఠవం లేదా అందం, విరామ చిహ్నాలను పాటిస్తూ రాయడం. ఇవన్నీ కూడా మంచి దస్తూరికి ఉండాల్సిన లక్షణాలు. సో ఈ మంచి దస్తూరిని అంటే మంచి హ్యాండ్ రైటింగ్ని పెంపొందించడానికి ఏవైనా మార్గాలు ఉన్నాయా అంటే కొన్ని మార్గాలు ఇచ్చాడు. అవి ఈ 6 మార్గాలు. చూడండి, ఫస్ట్ వన్ దృష్ట లేఖనం. దీన్నే ఏమని పిలుస్తారు అంటే చూచి రాత అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కాపీ, నెక్స్ట్ వచ్చేసి ఉక్త లేఖనం, నెక్స్ట్ వచ్చేసి సంక్షిప్త లేఖనం, నెక్స్ట్ విస్తార లేఖనం, నెక్స్ట్ రాత లేదా రాత పని. ఇందులో దృష్ట లేఖనం నుండి ప్రీవియస్లో బిట్టు పడింది, ఉక్త లేఖనం నుండి కూడా ప్రీవియస్లో బిట్ అనేది ఫ్రేమ్ అయింది. ప్రతి దాని గురించి ఇన్ డీటెయిల్గా చూసుకుంటూ వెళ్దాము. ఫస్ట్ వన్ వచ్చేసి దృష్ట లేఖనం. దీన్నే ఏమని పిలుస్తారని చెప్పాను. చూడండి, చూచి రాత అని పిలుస్తారు. ఓకే, మనం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు ఇలాంటి నోట్బుక్స్లో తెలుగు చూచిరాత అనేది రాస్తుంటిమి. చూచిరాతను పెట్టడానికి రీజన్ ఏంటి అంటే అక్షరాలన్నీ ఒకే పరిమాణంలో వస్తాయి అండ్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా అందంగా కనిపించడం కోసం మనం ఈ చూచిరాతను ఉపయోగిస్తుంటిమి. సో దాన్ని దృష్ట లేఖనం అని పిలుస్తారు. సో విద్యార్థులకు మంచి రాత అలవడడానికి ఉపాధ్యాయుడు మొదట అభ్యాసం చేయించాల్సింది ఏది అంటే చూచిరాత. ఓకే, అంటే మంచి రాత రావడం కోసం పిల్లలకు చిన్నప్పటి నుండే చూచిరాతను అలవాటు చేస్తారు.
సో ఇక్కడ దృష్ట లేఖనంలో దృష్టం అంటే చూడడం, లేఖనం అంటే రాయడం. అంటే చూడడం, రాయడం అంటే చూసి రాయడమే కదండి. లిపి రూపంలో ఉన్న అంశాన్ని విద్యార్థి చూసి రాస్తే అది దృష్టలేఖనం అవుతుంది, అంతే కదండి. ఇలా పైన మనకు ఒక హోంవర్క్ పెట్టిస్తుండే, ఆ హోంవర్క్ని చూసుకుంటూ మనం కింద రాస్తూ వెళ్తుంటుంది. అంటే లిపి రూపంలో ఉన్నదాన్ని విద్యార్థి చూసి రాస్తున్నాడు, దీన్నే దృష్టలేఖనం అని పిలుస్తారు. ఇది ఎలిమెంటరీ స్థాయి వరకు నిర్వహించాల్సి ఉంటుంది. రాయబడిన లేదా అచ్చు వేసిన అంశాన్ని, అంతే కదండి, ఇక్కడ ఒక అంశం రాస్తాడు లేదంటే అచ్చు వేసి ఉంటాయి, ఆ అంశాన్ని విద్యార్థి చూసి తనలో తాను చదువుకుంటూ పలకపై కానీ కాగితంపై కానీ రాస్తే అది దృష్టలేఖనం అవుతుంది. ఓకే, ఇది ఎందుకు మరి? వర్ణక్రమ దోషాలు సవరించడం కోసం ఉపయోగపడే ఒక సాధనం ఏది అంటే దృష్టలేఖనం. ఓకే, ఇది అంటే వర్డ్ అనేది మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. చూచిరాతనే ఏమని పిలుస్తారు అంటే దృష్టలేఖనం. ఇది ఒక్కటి క్లారిటీగా ఉంటే అందులో నుంచి ఎలాంటి బిట్టు పడినా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాపీ రైటింగ్ అండి. దీన్నే ఒరవడి అంటారు లేదంటే కరడాలు అని పిలుస్తారు. ఇదేంటి అని చూసినట్లయితే ఉపాధ్యాయులు మొదటి వరుస పంక్తిలో చక్కగా రాసిన మేలు పంక్తిని చూస్తూ విద్యార్థులు మిగిలిన కింది వరుసల్లో రాయడాన్నే కాపీ రైటింగ్ అంటారు. అంటే ఇక్కడ ఉపాధ్యాయుడు ఏదైనా ఒక వాక్యం రాసిస్తాడు, దాన్ని చూస్తూ మిగిలిన విద్యార్థులు అదే విధంగా కాపీ చేస్తూ రాస్తుంటారు. ఇలా రాస్తే దాన్ని కాపీ రైటింగ్ అంటారు. అంటే అక్కడ ఉన్నదాన్నే చూస్తూ కాపీ చేసి రాస్తున్నారు కాబట్టి అది కాపీ రైటింగ్. దీనికి కొన్ని పేర్లు ఉన్నాయండి. మేలుబంతి రచన, మేలుబంతి లేఖనం అండ్ ఉరవడి, కరడాలు అని పిలుస్తారు. సో తెలంగాణలో కరణాలు రాయడం అని కూడా అంటారు. ఇది ప్రీవియస్ డిఎస్సిలో పడింది. తెలంగాణలో కాపీ రైటింగ్ని ఏమని పిలుస్తారు అని అడిగాడు. కరణాలు రాయడం అని పిలుస్తారు. ఓకే, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉక్త లేఖనం, డిక్టేషన్. చూడండి, దృష్ట లేఖనం అంటే ఏమని చెప్పాను? దృష్ట లేఖనం అంటే చూచిరాత అని చెప్పాను. అదేవిధంగా ఉక్త లేఖనం అంటే ఏంటంటే డిక్టేషన్. డిక్టేషన్ అంటే ఏంటండి? అందరికీ తెలిసిందే. చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే ఒక ఉపాధ్యాయుడు కొన్ని పదాలను చెప్తూ ఉంటాడు, ఆ పదాలని యాస్టీస్గా విద్యార్థులు రాస్తారు, రాసేసి మళ్ళీ కరెక్షన్ చేసుకుంటారు, ఏవి తప్పులు పోయాయి ఏవి కరెక్ట్ అయ్యాయి అని చెప్పేసి. దాన్నే డిక్టేషన్ అంటారు. ప్రతి ఒక్కరూ డిక్టేషన్ రాసే ఉంటారు. సో డిక్టేషన్ అంటే ఏంది? ఉక్త లేఖనం అనేది ఒక క్లారిటీ ఉంటే ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు. చూడండి, ఇక్కడ ఉక్తం అంటే చెప్పడం, లేఖనం అంటే రాయడం. ఓకే, అంటే చెప్తూ ఉన్నదాన్ని విద్యార్థులు విని రాయడాన్నే ఉక్త లేఖనం అంటారు. దీన్ని డిక్టేషన్ అని పిలుస్తారు. ఓకే, మనకు డిక్టేషన్ అనే వర్డ్ తెలిసి ఉంటుంది. సో దీన్ని తెలుగులో ఏమంటారు అనేది కొంచెం స్ట్రెస్ చేసి గుర్తుపెట్టుకోండి, సరిపోద్ది. సో చూడండి, ఉపాధ్యాయుడు పదాలను పలుకుతూ ఉంటే విద్యార్థులు వింటూ ఆ పదాలను పుస్తకంలో రాయడమే ఉక్త లేఖనం, అంతే కదండి. టీచర్ చెప్తూ ఉంటే వర్డ్స్ని విద్యార్థులు రాస్తూ ఉంటారు. సో ఇది ఉచ్చారణకు, వర్ణక్రమానికి సరైన సమన్వయం కుదిర్చేది లేఖనం. చూడండి, పలుకుతూ ఉన్న పదాలకు సరైన క్రమాన్ని సమన్వయంగా కుదిర్చేది ఏది అంటే లేఖనం. విద్యార్థులు వర్ణక్రమ దోషాలు లేకుండా రాయడం, లేఖనంలో వేగం పెంపొందించడం లేఖనం యొక్క, ఉక్త లేఖనం యొక్క ప్రధాన ఉద్దేశం, అంతే కదండి. ఉక్త లేఖనం అంటే డిక్టేషన్ చెప్తూ ఉన్నాడు అంటే టీచర్ చెప్పే పదాలు అనేటివి పిల్లలు రాసే క్రమంలో దోషాలు లేకుండా రాయడం కోసం అండ్ వాటిని ప్రాక్టీస్ చేయించడం కోసం మాత్రమే డిక్టేషన్ అనేది నిర్వహిస్తాడు. సో ఇలా నిర్వహించడం ద్వారా రాసే వేగం కూడా పిల్లల్లో పెంపొందుతుందండి. ఇదే ఉక్త లేఖనం యొక్క ప్రధాన ఉద్దేశం. ఉక్త లేఖనం అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే విద్యార్థులకు తెలిసిన పదాలనే ఉక్త లేఖనంగా ఇవ్వాలి, తెలియని పదాలను ఇవ్వకూడదు. వాళ్ళకి ఏ పదాలు అయితే తెలుసో, అంటే ఒక లెసన్ చెప్పాడు, ఆ లెసన్కి సంబంధించిన ప్రతి పదం పిల్లవాడికి తెలిసి ఉంటుంది. సో అలాంటి పదాలను మాత్రమే ఉక్త లేఖనంగా ఇవ్వాలి. ఉపాధ్యాయుడు ఉక్త లేఖనం అంశాన్ని 3 సార్లు చెప్పాలండి. ఓకే, ఎన్నిసార్లు? 3 సార్లు చెప్పాలి. మొదటిసారి ఉపాధ్యాయుడు పలికినప్పుడు విద్యార్థి శ్రద్ధగా వినాలి. రెండవసారి ఉపాధ్యాయుడు పలికినప్పుడు విద్యార్థి వింటూ రాయాలి. మూడోసారి ఉపాధ్యాయుడు పలికినప్పుడు ఆ రాసింది సరి చూసుకోవాలి. ఓకే, ఉక్త లేఖనం అంశాన్ని ఉపాధ్యాయుడు ఎన్నిసార్లు చెప్పాలి అంటే 3 సార్లు చెప్పాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. సో ఉక్త లేఖనాన్ని 1, 2, 3 తరగతులకు ప్రతిరోజు నిర్వహించాల్సి ఉంటుంది. అదే 4, 5 తరగతులు అయితే వారానికి 3 నుండి 4 సార్లు, 6, 7 తరగతులు అయితే వారానికి 3 సార్లు, 8, 9, 10 తరగతులకైతే వారానికి 2 సార్లు నిర్వహించాల్సి ఉంటుంది. మ్యాక్సిమం ఇదైతే అడగడు, ఇప్పటివరకైతే అడగలేదు. జస్ట్ ఇక్కడ నుండి ఇక్కడి వరకు డెఫినేషన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో మరి ఈ ఉక్త లేఖనం వల్ల ప్రయోజనం ఏంటి అని చూసినట్లయితే చూడండి, నిర్దిష్టమైన లేఖనం అలవడుతుంది, కరెక్టే కదండి. అండ్ వింటూ రాస్తాం కాబట్టి శ్రవణ శక్తి అండ్
గుర్తుపెట్టుకుంటాం ఎంతో కొంత, కాబట్టి జ్ఞాపక శక్తి పెంచుతుంది. అండ్ శ్రవణం, పఠనం, లేఖనానికి సమన్వయం ఏర్పరిచేది ఉక్త లేఖనం అని చెప్పొచ్చు. నెక్స్ట్ రాతలోని అందాన్ని పరీక్షించుకోవచ్చు. ఓకే, ఇది ఉక్త లేఖనం యొక్క ప్రయోజనాలు. ఈ మంచి దస్తూరిని పెంపొందించే మార్గాల్లో 4th వన్ సంక్షిప్త లేఖనం. సంక్షిప్త లేఖనం అంటే ఏంది? సంక్షిప్తం అంటేనే తక్కువ చేసి రాయడం. ఓకే, ఎక్కువగా ఉన్నదాన్ని తక్కువ చేసి రాయడం. చూడండి, వివరంగా ఉన్న విషయాన్ని కుదించి అతి క్లుప్తంగా సంగ్రహంగా రాయడాన్ని సంక్షిప్త లేఖనం అంటారు. దీన్నే ఆంగ్లంలో ఎప్టోమైజేషన్ అని కూడా పిలుస్తారు. ఓకే, అంటే ఎక్కువగా ఉన్న విషయాన్ని తక్కువ చేసి క్లుప్తంగా సంగ్రహంగా రాయడాన్ని సంక్షిప్త లేఖనం అంటారు. దీని ద్వారా అవగాహన శక్తి, ఆలోచన శక్తి అనేవి పెరుగుతాయి. ఓకే, దాంట్లోనే ఉంటుంది డెఫినేషన్లో. నెక్స్ట్ వచ్చేసి రాత. సో రాత అంటే ఏంటి? మానసిక శ్రమతో పని లేకుండా లేఖన అవయవాల పరిపక్వత, కౌశలం అభివృద్ధి చేసే కృషిని రాత లేదా లేఖనం అని పిలుస్తారు. ఓకే, రాత అన్న లేఖనం అన్న ఒకటే. రాస్తున్నాము అంటే మానసిక శ్రమతో పని ఉండదు, జస్ట్ కౌశలాలు, లేఖన అవయవాల పరిపక్వత మరియు కౌశలాలను మాత్రమే ఉపయోగించి రాస్తాము. దీన్నే రాత లేదా లేఖనం అని పిలుస్తారు. మరి రాత వేరు, రాత పని వేరు. రాత పని అంటే ఆలోచనతో కూడిన లేఖనాన్నే రాత పని లేదా లిఖిత చర్య అంటారండి. ఓకే, జస్ట్ అక్కడ రాతలో అయితే రాయడానికి సంబంధించిన కౌశలాలను మాత్రమే ఉపయోగిస్తూ రాస్తే అది రాత. రాత పని అంటే ఆలోచనతో కూడిన లేఖనాన్ని ఏమంటారు అంటే రాత పని లేదా లిఖిత చర్య అంటారు. నూతన పదాలను ఉపయోగించి సొంత వాక్య ప్రయోగం చేసి రాసినట్లయితే అది లిఖిత చర్య. ఓకే, నూతన పదాలను ఉపయోగించాలి, సొంత వాక్యం ప్రయోగం చేసి రాస్తే అది లిఖిత చర్య అని పిలుస్తారు. ఓకే, మరి ఈ లేఖనాన్ని అభివృద్ధికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అంటే లేఖనం అభివృద్ధి చేయడానికి చర్యలు ఏంటి అని అంటే చూడండి, దినచర్యలు రాయించాలి. అంటే డైరీ, పొద్దున్న లేచి నుంచి రాత్రి పడుకునే వరకు ఏం చేశారు అనేది ఒక డైరీగా పిల్లల చేత డైలీ రాయిస్తే వాళ్ళకి లేఖనం అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకే, నెక్స్ట్ ఏవైనా కొన్ని వ్యాసాలు రాయించడం కావచ్చు, లేఖలు రాయించడం, వర్ణనలు చేయించడం, సంభాషణలు రాయించడం, వీటి ద్వారా లేఖనం అనేది అభివృద్ధి చెందుతుంది. ఓకే, రాయించడం అంటేనే అక్కడ రాస్తున్నాడు అంటే లేఖనం అనేది ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఓకే, ఇవ్వండి లేఖనానికి సంబంధించిన ఇన్ఫర్మేషను. టోటల్గా మనం 4 భాషా నైపుణ్యాలను చూసాము. సో రేపటి వీడియోలో వీటిపైన ఏ విధమైన బిట్స్ అనేవి వచ్చాయి ప్రీవియస్లో అనేవి అన్నీ గ్యాదర్ చేశాను. వాటన్నింటితో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. దానితో ఈ 4 వీడియోల నుంచి డెఫినెట్గా 1 లేదా 2 బిట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాయిస్ ఉంటుంది. ఓకే, వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.